6 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ కీలక వైఖరి వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ ఒప్పందం మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో నదీ జలాల పంపిణీపై ఏదైనా కొత్త వ్యవస్థ ఏర్పడాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పాల్సిందేనని స్పష్టం చేశాయి. ప్రస్తుత ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలిగే ఆలోచన కూడా భారత్కు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఏ అంతర్జాతీయ ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు సార్వభౌమ దేశంగా భారత్కు ఉంటుంది. ఇకపై పాకిస్తాన్ తీసుకునే చర్యలపైనే ఒప్పంద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ఒప్పందం నిలిపివేయడం వల్ల పాక్లో నీటి కొరత ఏర్పడిందన్న ఆరోపణలను కూడా భారత్ కొట్టిపారేసింది. ఆ దేశంలో నీటి నిలువ సామర్థ్యం తక్కువగా ఉండటం, లీకేజీలు, రాష్ట్రాల మధ్య జల వివాదాలే అసలు సమస్యలని వివరించింది. అంతర్గత వైఫల్యాలను భారత్పై నెట్టివేసేందుకు ఇస్లామాబాద్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించింది. ఉగ్రవాద నిర్మూలన విషయంలో కూడా పాకిస్తాన్ ఎలాంటి విశ్వసనీయ చర్యలు తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఇప్పటికీ అక్కడ బహిరంగంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద కదలికలు కొనసాగుతున్నట్లు భారత భద్రతా సంస్థలకు సమాచారం అందుతుందని వెల్లడించాయి. సింధు నదీ జలాల ఒప్పందంలోని వివాద పరిష్కార విధానాన్ని కూడా పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని భారత్ ఆరోపించింది. కిషన్ గంగా, రాట్లే, బగ్లీహాల్, సలాల్, పాకిల్ తూల్ వంటి జల విద్యుత్ ప్రాజెక్టులపై పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులను ఆలస్యం చేసిందని పేర్కొంది. చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులను కూడా వివాదాల పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది.